నమస్కారం. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అయిన హానరబుల్ అధ్యక్షులు చాగంటి నరసింహరావు గారు, రాష్ట్ర అధ్యక్షులు ఎస్వి సుబ్బారావు మరియు ప్రధాన కార్యదర్శి కేవీఎస్ వరప్రసాదరావు, కోశాధికారిగా ఏవోషా గారు, మేము దాదాపు 4 సంవత్సరాల గతంలో అనేక పోరాటాలు చేసి రాయితీలు సంపాదించుకున్నాం. కానీ 3 సంవత్సరాలుగా మేము మళ్ళా మాకు వృద్ధాప్య పెన్షన్ లేదని, వృద్ధాప్య పెన్షన్ కోసం మరియు సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కోసంగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ వృద్ధాప్య పెన్షన్ మాకు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వహించినప్పుడు, అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిబంధనలు పెట్టి కొందరు పెన్షన్లు రద్దు చేశారు. మేము ఆర్టీసీలో పనిచేసే వాళ్ళకి పెన్షన్ లేదు. కేంద్ర ప్రభుత్వం కేవలం 1000 రూపాయలు మాత్రమే 2013లో ఇచ్చారు. అంతకుముందు 65 నుంచి ఏదో 900 వరకు, 800 వరకు, 700 వరకు కొంతమందికి వస్తుంది. అవి 2013లో వారు మాకు 1000 రూపాయలు చేసిన తర్వాత మళ్ళీ ఇది చాలక రోజు రోజుగా ధరలు పెరిగిపోతూ, ఈ ధరలకి భార్యాభర్త బతకలేక అనేక ఇబ్బందులు పడుతూ మెమోరాండాలు సమర్పించుకున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మా సమస్యల్ని పక్కతోన పెట్టి ఏయో ఇస్తూ మమ్మల్ని పట్టించుకోనందువలన మేము మళ్ళీ 2023లో అయ్యా మా యొక్క పెన్షన్ సాలక మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మెమోరాండాలు సమర్పించి పాదయాత్రలు చేసి, సైకిల్ యాత్రలు కూడా కొంతమంది చేసి మా సమస్య మీద పెడితే వారు పట్టించుకోవాలి. ఇంతమంది ఉంటే కడపలో 2024లో రఘునాథ్ రెడ్డి గారు అయ్యా మాకు పెన్షన్లు చాలటం లేదు కాబట్టి మాకు దయచేసి మీరు మాకు జీవనభృతిగా ఇవ్వమని వారు కూడా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల ప్రచార సభలో అడిగారు. అక్కడి నుంచి అటు రఘునాథ్ రెడ్డి గారు కానీ, ఇటు నేను కానీ, మా యొక్క హానరబుల్ ప్రెసిడెంట్ గారు చాగంటి నరసింహరావు గారు కానీ అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ కార్మికులలో చలనం లేదు. అంటే 1000 రూపాయలు తీసుకుంటూ అతి తక్కువతో 2000 తీసుకునేవాళ్ళు కానీ, 3000 తీసుకునేవాళ్ళు కానీ, ఈరేదో వాళ్ళకేదో వస్తుంది, వాళ్ళేదో పోరాటం చేసుకుంటున్నారు, అది మాకు కాదు, ఇది మా సమస్య కాదు అని ఈపీఎస్ వాళ్ళు అనుకొని ఇంతవరకు కూడా ఒక్కరు కూడా దీని పరిష్కారం మార్గాని కోసంగా వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఈ పోరాటం ఎవరికి, వాళ్ళకే, వాళ్ళ ఇంటికే, వాళ్ళ భార్యకా అని ఆలోచన లేకుండా చూస్తూ ఏదో మోడీ గారు పెంచుతారు అని కొందరు, ఏదో హయ్యర్ పెన్షన్ వస్తుందని కొందరు ఇట్లా మాట్లాడుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటానికి చేతగాక, ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోతే ఒకేసారి ఒకవేళ ఈ రఘునాథ్ రెడ్డి గారికి వస్తుంది కావాలా, లేదా చాగంటి నరసింహారావు గారికి వస్తుంది కావాలా, యవోష గారికి వస్తుంది కావాలా, లేకపోతే వరప్రసాద్ గారికి వస్తుందా, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావుకి వస్తుంది కావాలా, మనకి ఎందుకు లేని ఉన్నందువలన ఈ సమస్య
నీరుగార్చే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఎందువల్లంటే 1000 రూపాయల పెన్షన్ కేంద్ర ప్రభుత్వం చేసిన తర్వాత దానిలో అధిక ధరలు రోజు రోజుగా పెరిగిపోతున్నాయి, పూటగా పెరిగిపోతున్నాయి. ఎలా బతకాలనో తెలియదు. ఇంటి బాడుగులు పెరిగిపోతున్నాయి. వైద్యానికి మందులు కొనడానికి కూడా డబ్బులు సాలని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతుంటే కూడా ఈపీఎస్ తీసుకునే ఏ యొక్క కార్మికుడికైనా మేము చేస్తున్న పోరాటం మంచిది కాదు కావాల, లేకపోతే మా ఇంటి కోసం చేస్తున్నాం కావాలా అని అనుకొని పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని నేను భావిస్తున్నాం మేము. కాకపోతే ఇన్ని సంవత్సరాలుగా సైకిల్ యాత్రలు చేశారు, ఎన్నో చేసాం, ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినాం. వాళ్ళు కూడా ఒక ఆయన మీ ఆర్టీసీ వాళ్ళు ఓట్లు వేస్తే మేము ఓడిపోతామా అని ఎట్టా ఓడిపోయినారు. ఇన్ని చేస్తున్నా కూడా కార్మికుల్లో చలనం ఎందుకు రావటం లేదు? కార్మికుల్లో ఈ చలనం వస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. మరి వాళ్ళు ఎందుకు రావటం లేదు? కొందరు పెన్షన్ అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకున్నారు. ఏదన్నా రావాలంటే అయ్యా పెన్షన్ మీ కోసం మేము పోరాటం చేస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి అంటున్నారు. ఇదే నా ధర్మం? కార్మికుల్లో ఏమాత్రం ఈపీఎస్ పెన్షన్ తీసుకునేవాళ్ళు, 1000 రూపాయలతో జీవనం గడుపుతునేవాళ్ళు, ఆర్టీసీలో కనీసం పెన్షన్ లేకుండా బతికేతున్న వాళ్ళు మా పోరాటానికి మద్దతు ఎందుకు ఇవ్వటం లేదు? అంటే రఘురాజరెడ్డి గారు ప్రతిసారి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒక కడపలో మా నాయకుడు కూడా ఎత్తకపోయి మెమోరాండాలు ఇస్తున్నాడు. అంటే అతను చేస్తుంది తప్ప? లేకపోతే నేను ప్రతిసారి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతుంటే వాళ్ళేమో మీ పని అయ్యింది, మీ సమస్య అయ్యింది, మీరు నేరుగా మీ ఎండీని కలుసుకొని ఎండీ ఇస్తామని చెప్పి ఒక అబద్ధ మాటలు చెప్పి లెటర్లు పంపిస్తుంటే ఆ లెటర్లు కూడా మాకు వచ్చినాయి బాబు అంటే ఈ కార్మికులు ఎందుకో దీన్ని పట్టించుకోవటం లేదు. అంటే మీకు ఈ వృద్ధాప్య పెన్షన్ అవసరం లేదా? అంటే ఈ పెన్షన్ లేకుండా బతుకుతారా? ఒక్కసారి కంప్యూటర్లో మీ యొక్క ఆధార్ కార్డు కొట్టగానే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వస్తుంది. గవర్నమెంట్ ఎప్పుడు చేశారు? గవర్నమెంట్ దీన్ని 2019లో చేశారు. 2019 నుంచి గవర్నమెంట్ అయితే 2019కు ముందు అంటే 2000 కానించి నీది తీసుకుందాం. 2000 కానించి 2018 వరకు కూడా ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ సంస్థ కాదా? ఈ ప్రభుత్వం చెప్పగలరా? ఇప్పుడు ఈ కంప్యూటర్లో వాళ్ళు చెప్పగలరా? ఈ సచివాలయం వాళ్ళు చెప్పగలరా? ఈ కలెక్టర్ గారు చెప్పగలరా? ఈ మంత్రులు చెప్పగలరా? ఎవరు చెప్పగలరా? ముఖ్యమంత్రి గారు చెప్పగలరా? కాబట్టి పోరాటం మేము చేస్తుంది తప్పు అనిపిస్తే బహిరంగంగా మీరు యూట్యూబ్లోనో లేకపోతే వాట్సాప్లోనో మీరు పెట్టండి. మీరు అడుగుతుంది తప్పు, మీరు చేస్తుంది తప్పు, మీ యొక్క స్వార్థం కోసం, మీకోసం, మీ కుటుంబం కోసం, నీ భార్యను పోషించుకోవడానికి అడుగుతున్నారు, కానీ మా కోసం కాదని పెట్టండి. మేము చేస్తుంది తప్పే అని కూడా మేము కూడా నిర్ధారణకు వచ్చి తప్పు అయితే విరమించుకుంటాం, లేదా పోరాటానికి మేము సిద్ధమవుతాం. మీరు కూడా మా వెంట రండి. అందరు కలిస్తే కానీ మా సమస్య పరిష్కారం కాదు. ఆర్టీసీలో చాలా యూనియన్లు ఉంటున్నాయి, అనేక సంస్థల్లో కూడా యూనియన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా అప్పుడు కుచ్చెల కుమారు ఎవరు ఉన్నారంట ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఆమె మీకు తొందరలో పిఎఫ్ పెరుగుతుంది, మీరు 200 చందా కట్టమని కూడా ఆమె కొద్ది రోజులు చేశారు. అన్ని డిపార్ట్మెంట్లో ఎవరైతే ఈపీఎస్ తీసుకుంటున్న ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ విధంగా ఉంది. కాబట్టి దయచేసి మేము చేస్తుంది తప్పైతే, మేము అడుగుతున్న జీవన వృద్ధాప్య పెన్షను మేము అడిగేది మా స్వార్థకం అయితే ఏ ఒక్కరూ మాకు అండొద్దు. మేము అడిగేది మీకోసం, 10 మంది కోసం అయితే మీరు కలిసి రండి, కలిసి వచ్చి మాకు సహాయం చేయండి, మాకు తోడ్పాటు ఇవ్వండి.
మా వెనక మీరు నిలబడండి, సమస్య పరిష్కారం అవుద్ది. అంతేగాని ఏ ఒక్కరో ఇద్దరో అడిగితే కాదు. అటు రఘునాథ్ రెడ్డి గారు కానీ, అటు మా చాగంటి నరసింహారావు గారు కానీ, ఇటు సుబ్బారావు కానీ ఎవరు అడిగినా ఒంటరిగా పోరాటంతో చేస్తే ఈ పని కాదని సమన్వయంగా కార్మికులకి అందరికీ తెలియజేస్తున్నా. ఈపీఎస్ పొందే వాళ్ళకి అందరికీ తెలియజేస్తున్నా. గవర్నమెంట్ అని మోసం చేస్తున్న వాళ్ళకందరికీ తెలియజేస్తున్నా. ఇది గవర్నమెంట్ కాదు, ఆర్టీసీ గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ అయితే నిరూపించండి, నేను కోర్టుకు పోతాను, మీరు కోర్టుకు రాగలరా? కోర్టులో నిరూపించగలరా? 2019 వరకు గవర్నమెంట్ కాదు ఇది. 2019 పరిస్థితి గవర్నమెంటు. వచ్చే 1000 రూపాయలతో చాలకుండా అధిక ధరలు పెరిగిపోతుంటే తినకుండా ఇంటి బాడుగలు కట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతుంటే అనారోగ్యం వస్తే వైద్యం చూపించుకోవడానికి కూడా ఇబ్బంది లేక ఒకనాడు వైద్యం కోసంగా ఆయన మోడీ గారు ఒక స్టేట్మెంట్, ఆయుష్మాన్ భారత్ అని మేము ఇది పెట్టాము, మీకు అందరూ హెల్త్ కార్డులు వస్తున్నాయని చెప్పి మేము హెల్త్ కార్డులు తీసుకొని హాస్పిటల్ పోతే హాస్పిటల్ లేదు. ఈరోజు కూడా ఆయన మోడీ గారు ఇచ్చారన్నమాట సీనియర్ సిటిజన్ కార్డు. దానికి 16 నిబంధనలు, 16 ఇది. తర్వాత పిఎంవై ఇది చేస్తే దానికి ఒక 25 నిబంధనలు, 25. కానీ కంప్యూటర్లో ఒక్కట్లేదు. ప్రభుత్వం ఇస్తున్నాం ఏ పథకం కూడా మోసపూరితమైన పథకాలే. ప్రభుత్వం చేస్తున్న మోసాలే. ఎందువల్లంటే ఇటీవల అమ్మ దీవెనలో ఎవరికి వేయల డబ్బులు, కానీ అమ్మ దీవెన వచ్చిందని కొంతమంది ప్రకారం బలపడుకుంటారు. ఒక ఆయన మేము రైతులకు డబ్బులు వేసాము, రైతులకు డబ్బులు వేయాల. ఇట్లా ప్రభుత్వాలు తన వాళ్ళ ఓట్లు సంపాదించుకోవడం కోసంగా మోసపూరిత మాటలు చెప్పి ఏమీ చేయకుండా మేము ఆ ప్రభుత్వం పాడు చేసిందని ఈ ప్రభుత్వం వల్ల మేము ఇబ్బంది పడిపోయిన అంటున్నారు. ఈరోజు కరెంటు బిల్లు చూసుకుంటే కరెంటు బిల్లు అధికంగా పెరిగిపోయింది. ఈ కరెంటు బిల్లు వల్ల ఎప్పుడో 23, 24, 22 ఈ అప్పటి బిల్లులు కూడా ఇప్పుడు వేసి 4 యూనిట్లు కలిగితే 324 రూపాయలు వచ్చింది. ఇన్ని అగసాట్లు మీ ప్రభుత్వం పెడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనికి పోరాటం ఒకటి కాబట్టి కార్మికులు చైతన్యం రండి. కార్మికులందరూ పోరాటానికి సిద్ధం కమ్మని మరీ మీరు ప్రార్థిస్తూ విరమిస్తున్నాను. ఈ యొక్క వీడియోని మీరెవరు సబ్స్క్రైబ్ చేయనవసరం, ఎవరు లైక్ చేయనవసరం లేదు. కానీ మీ గ్రూపుల్లో పెట్టండి, 10 మందికి పెట్టండి, 10 మందికి తెలియజేయండి. మేము చేస్తున్నది న్యాయం అయితే మాకు సపోర్ట్ చేయండి. లేదు మా స్వార్థం కోసం, మా యొక్క భార్య కోసం అయితే మీరెవరు కూడా చేయొద్దు. నా కుటుంబానికి అయితే చేయొద్దు. మా కుటుంబాలు ఏమైపోయినా కూడా పర్వాలేదని తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేయవాకండి. మేమేమో దీని మీద వచ్చే డబ్బులతో మేము ఆధారపడలేదు. దీని మీద మేము బతికేవాళ్ళం కాదు. ఆ ప్రభుత్వం ఇస్తున్న 1000 రూపాయలతో బతుకుతాను, అదే మాకు చాలు. మీకు లేని కష్టాలు మాకు ఎందుకు ఉంటాయని తెలియజేస్తూ విరమిస్తున్నాను. నా పేరు ఎస్వి సుబ్బారావు. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని. నమస్తే.